హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, మావోయిస్ట్ కీలక నేత హిడ్మా సరెండర్ అయిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి సార్. అంటే హిడ్మా కోసం అటు కేంద్ర బలగాలు ఎప్పటి నుంచో కూడా జల్లెడ పట్టడం చూస్తున్నాం. ఇటు కర్రెగుట్టల్లో, ఛత్తీస్గఢ్ లో చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దొరకలేదు. మొన్న దొరికారు అని చెప్పేసి అనౌన్స్ చేసిన అది ఆ హిడ్మా కాదు అని చెప్పేసి కూడా వార్తలు వచ్చేసాయి. మరి ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన న్యూస్ ఏంటంటే ఈ హిడ్మా దొరికిపోయాడు, ఈ రోజు అనౌన్స్ చేసే అవకాశం ఉంది, సరెండర్ అయిపోయారంటూ వార్తలు వస్తున్నాయి సార్. మరి వార్తల్లో నిజం ఉందా? నిజంగా దొరికిపోయాడా హిడ్మా? అంటే మా నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్, బిఆర్ దాదా అని కూడా అంటారు ఆయన్ని. ఆయన చనిపోయిన తర్వాత ప్రధాన ఫోకస్ అంతా కూడా మన బలగాల ఫోకస్ హిడ్మాని పట్టుకోవడం మీదే ఉంది. సో దేశవ్యాప్తంగా ఇప్పుడు హిడ్మాని న్యూస్లో నిలుస్తున్నాడు. ఇతని పూర్తి పేరు మద్వి హిడ్మా. ఇతనికి హిడ్మలు, సంతోష్, దేవ ఇలాంటి పేర్లు కూడా ఉన్నాయి. ఇతను 1981లో పుట్టాడు. దాదాపు 44 ఏళ్ళు ఇతనికి. ఇతను ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ కమిటీలో మెంబర్ అని చెప్తున్నారు. అలాగే సెంట్రల్ మిలిటరీ కమిషన్ కూడా ఇతనే ఇన్ఛార్జ్ అని చెప్తున్నారు. సో అట్లా అది కాకుండా పిఎల్జిఏ అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ, అంటే మావోయిస్ట్ పార్టీ అనేది పొలిటికల్ పార్టీ. ఆ పార్టీకి రకరకాల వింగ్స్ ఉంటాయన్నమాట. అందులో మిలిటరీ వింగ్ పిఎల్జిఏ, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ. ఈ ఆర్మీలో ఫస్ట్ బెటాలియన్ ఉంటుంది. బెటాలియన్ 1, బెటాలియన్ 2 ఇలా ఉంటాయన్నమాట. ఈ ఫస్ట్ బెటాలియన్ కమాండర్గా కూడా హిడ్మా ఉంటున్నాడు. సో హిడ్మా ఈరోజు సరెండర్ అయిపోయాడు అనే వార్తలు వస్తున్నాయి. నిన్న మొన్న కూడా హిడ్మా దొరికాడని మొన్న ఒక వార్త వచ్చింది. అది తర్వాత ఈ మద్వి హిడ్మా కాదు, అది కుంజం హిడ్మా అనేది తర్వాత క్లారిఫికేషన్ వచ్చింది. అంటే హిడ్మా అనే పేరు చాలా మందికి ఉంటాయి. ఇతను ముఖ్యంగా మురియా అనే ఒక తెగకు చెందినవాడు. దీన్నే బస్తరియా అని కూడా అంటారు. ఈ బస్తరియా మురియా తెగల్లో హిడ్మా అనేది కామన్ నేమ్ ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి నేపథ్యంలో ఇవాళ మార్నింగ్ నుంచి కూడా ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. అదేంటంటే సరెండర్ అయిపోయాడు హిడ్మా అని. ఎందుకంటే హిడ్మాని చంపేస్తారని ఒక వార్త బయటకు వచ్చింది. మనం ఇంకా అందరూ కూడా చంపేస్తారు కాబట్టి ఎవరి పార్టీకి వాళ్ళు సరెండర్ అయిపోదామని చాలామంది మావోయిస్టులు సరెండర్ అవుతున్న దృశ్యం కనబడుతుంది. ఈవెన్ మావోయిస్టుల పర్యటన మొన్న బయటకు వచ్చిన పర్యటనలో కూడా ఈయనకి కాపలా ఉంటున్న మొత్తం 60 మందిలో చాలామంది వెళ్ళిపోయి సరెండర్ అయిపోయారు. ఒక భార్య భర్త దళం, ఈయన సెక్యూరిటీలో ఉన్న వాళ్ళు కూడా ఇంపార్టెంట్ వాళ్ళు సరెండర్ అయిపోయారని కూడా ఆ ప్రకటనలో ఉంది. అంటే బసవరాజుకి 100 మంది సెక్యూరిటీ ఉంటే అది తగ్గిపోతూ వచ్చి 60 మందికి వచ్చి 60 మంది నుంచి 35 మందికి వచ్చేసింది ఫైనల్గా. అంటే మిగతా వాళ్ళు సరెండర్ అయిపోయారు. అంటే ఒక సీసీ కమిటీ స్టాఫ్ అంటారు వీళ్ళని, సీసీ కమిటీ సెక్యూరిటీ స్టాఫ్. చాలా ఇంపార్టెంట్ వాళ్ళనే అక్కడ పెడతారు సెక్యూరిటీ స్టాఫ్లు. ఎందుకంటే ఆయన ప్రాణాల అత్యున్నతం అన్నమాట. అందుకని ఒక 5 అంచెల సెక్యూరిటీ వ్యవస్థ ఆయనకు ఉంటుంది. ఈ 5 అంచెలు దాటుకొని కానీ ఆయన జోలికి వెళ్ళలేరు ఎవరైనా, అంత స్ట్రాంగ్ సెక్యూరిటీ ఉంటుంది. సో అంత సెక్యూరిటీలో 60 మందిలో చాలామంది వెళ్ళిపోయి, ఎంతమంది అని దాంట్లో లెక్కలు ఇవ్వలేదు కానీ చాలామంది ఇంపార్టెంట్ వాళ్ళు వెళ్ళిపోయారంటే అర్థం ఏంటి అంటే ఈ ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ అనేది మావోయిస్టుల మీద పడుతుంది. మావోయిస్టుల్లో కూడా ప్రాణాలు తెగించే పోతారు, వాళ్ళకి తెలుసు మనం ఎప్పుడైనా చనిపోతాం. కానీ చావు అబ్స్ట్రాక్ట్గా ఉండడం వేరు, కాంక్రీట్గా రావడం వేరు. చావుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నిలబడతావా లేదా అనేది ఇంపార్టెంట్. మనకి చావు ఎక్కడో ఉన్నట్టుగా తెలియకుండా ఉంటే ఒక ధైర్యం ఉంటుంది లోపల, మన దగ్గర రాదులే అని. ఎందుకంటే మేము కూడా పనిచేసాం కాబట్టి తెలుసు. మనకి డెత్కి దగ్గరగా వెళ్ళినప్పుడు మనిషి ఎలా బిహేవ్ చేస్తాడో ఆ మనిషికి కూడా తెలియదు. అది ఆ ప్రెజర్ సిచ్యువేషన్ వచ్చే వరకు ఎవరికైనా మనకైనా అంతే. మనకి ఒక ప్రెజర్ సిచ్యువేషన్ వచ్చింది, అప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తాం అనేది ముందుగా మనం చెప్పలేం. ఆ సిచ్యువేషన్లో మన లోపలి మనిషి బయటకు వస్తాడు. అదే అసలు క్యారెక్టర్ అని రాబర్ట్ మెకే అనే ఒక రైటర్ కూడా దీని మీద రాస్తాడనమాట, స్క్రీన్ ప్లే ద స్టోరీ అనే బుక్లో. సో అలాగా ఇది ఎప్పుడైతే వీళ్ళు కొన్ని వేల మంది పోలీసులు చుట్టుముట్టి వీళ్ళు వలయంగా మొత్తం 2-3 వలయాల చుట్టుముడతారు వాళ్ళు కూడా. అంటే ఒక విశాలంగా ఒక రౌండ్ వేసి ఆ టెర్రైన్ బట్టి ఇంకొక రౌండ్ ఇంకొక ఇది ఉంటుంది. ఈ వలయం దాటి ఆ వలయంలోకి వెళ్ళాలి వీళ్ళు. అందువల్ల వెరీ రిస్క్ అనమాట. సో ఎందుకంటే వీళ్ళందరూ కూడా వెల్ ట్రైన్డ్. ఏది డిఆర్జీ అంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డ్స్. వీళ్ళు పైగా ఎక్స్ మావోయిస్టులు ట్రైబల్ పీపులే ఉంటారు దాంట్లో.
వాళ్ళకి మళ్ళీ మిలిటరీ ట్రైనింగ్ జంగిల్ వార్ఫేర్ అంటారు, జంగిల్ వార్ఫేర్లో మిలిటరీ ట్రైనింగ్ కూడా ఇచ్చారు. అంటే మావోయిస్టులకి ఎలాంటి నేపథ్యం ఉందో డిఆర్జీ వాళ్ళకి కూడా అలాంటి నేపథ్యం ఉంది. అలాంటి వాళ్ళు దాదాపు 30-40 వేల మంది చుట్టుముట్టినప్పుడు బతికేది కష్టం, అయినా కూడా కొంతమంది బతికెళ్ళారని ఆ ప్రకటన చెప్తుంది. అంటే ఫైనల్గా చెప్పదలుచుకుందామంటే మావోయిస్టులు కింది స్థాయి వాళ్ళు ఒక స్థాయి లీడర్షిప్ అంతా కూడా సరెండర్ అయిపోతారు. సరెండర్ అయిపోయే అవకాశాలు వాళ్ళకి వస్తున్నాయి. సరెండర్ అయితే మేము అన్నీ కల్పిస్తూ ఉంటున్నారు. అందుకని ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఇక్కడ డీజీపీ జితేందర్ ప్రకటించాడు, మీరు సరెండర్ అయిపోండి అని. సరెండర్ అయిపోతే వాళ్ళ తల మీద ఉన్నది వాళ్ళకే ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళకి ఉపాధి కల్పిస్తారు, లైవ్లీహుడ్ లోన్స్ ఇప్పించడం అలాంటివి ఇస్తారు. ఇవన్నీ జరుగుతాయి. వాళ్ళని మావోయిజాన్ని అంతం చేయడానికి వీళ్ళని వాడుకుంటారు. అంటే వాళ్ళ టాక్టిక్స్ ఏమున్నాయి, ఇప్పుడు అడవిలో నుంచి, అందుకనే కదా మన నంబాల కేశవరావు టీంలో బయటకు వచ్చారంటే వాళ్ళ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, వాళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళల్లో ఎవరెవరికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఎవరు యాక్టివ్గా ఉన్నారు. 35 మంది యాక్టివ్గా ఉండరు, వాళ్ళల్లో కొంతమంది జ్వరాలు ఉంటాయి, కొంతమంది ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి కొంత వీక్గా ఉంటారు. ఇవన్నీ వాళ్ళకి తెలుసు, సరెండర్ అయిన వాళ్ళు వీళ్ళకి చెప్తారు వచ్చి. సో పైగా వాటర్ ఫుడ్ కట్ చేసేసారు, దాదాపు 60 గంటల పాటు వాళ్ళకి వాటర్ ఫుడ్ లేదు. సో ఇటువంటి నేపథ్యంలో బతకడం అనేది అడవుల్లో ఉండడమే కష్టమైపోతుంది. అందుకని సరెండర్ అయిపోయాడా ఈయన అన్న చర్చ అయితే మొదలైంది. అసలు మావోయిస్టులు మొత్తంగా సరెండర్ అయిపోతారు, అంతమైపోబోతుంది మావోయిజం అనేది మావోయిస్టు సానుభూతి పనులు కూడా నమ్ముతున్నట్టే మనకు కనబడుతుంది. అంతమైపోతుందా అని పోస్టులు కూడా వాళ్ళు చాలామంది పెడుతున్నారు. కాకపోతే ఏంటంటే గిరిజనులకి సమస్యలు ఉన్నంతకాలం మావోయిస్టులు ఉంటారు. కాకపోతే వాళ్ళు కొంత తాత్కాలికంగా వెనకడుగు వేయచ్చు, అంతగాని కంప్లీట్గా తుదిముట్టించడం అనేది అసాధ్యం అనేది ఎక్కువ మంది దీని మీద ఉన్న ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు మన ఆంధ్రాలో లేదు, తెలంగాణ లేదు, ఇక్కడంతా తుదిముట్టించగలిగారు కదా అనేది ఇంకొక వాదన. ఇదేంటంటే కేవలం నిర్బంధమే కాకుండా గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ కూడా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు నిరుద్యోగం ఇంకోటి వ్యవస్థ మీద కోపంతో విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు, యూత్ వెళ్ళేవాళ్ళు. ఇవాళ విద్యార్థి రంగం నుంచి ఆల్మోస్ట్ రిక్రూట్మెంట్ లేదు, చదువుకున్న వ్యక్తులు లేరు. ఇంకా ఉండేది ఎవరు, ఆ ట్రైబల్సే రిక్రూట్ అవ్వాలి. ఆ ట్రైబల్స్ని డీల్ చేయడం పెద్ద కష్టం కాదు, ఎందుకంటే ట్రైబల్స్ లీడ్ చేయలేరు, నాయకత్వ స్థానంలోకి ఎదగడం చాలా చాలా కష్టం. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు, వీళ్ళకి అక్షరాల దగ్గర నుంచి నేర్పించుకుంటూ రావాలి. సో అందువల్ల ఇట్ టేక్స్ ఏ లాంగ్ టైం ఒకవేళ జరిగితే. సో ఏదేమైనా ఇప్పటివరకైతే మన సెక్యూరిటీ ఫోర్సెస్ సక్సెస్ఫుల్గా మావోయిస్టు మూమెంట్ని తొక్కేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకొక 17 మంది మాత్రమే సీసీ కమిటీలో ఉన్నారు. వాళ్ళల్లో కూడా ఎక్కువ మంది 70 ఏళ్ళు 60 ఏళ్ళు ఈ రేంజ్లో ఉన్నారు. గణపతి ఫర్ ఎగ్జాంపుల్ 78 ఏళ్ళు, ఆయనకి ఆల్మోస్ట్ 8 years. ఈయనకు కూడా నంబాలకి కూడా 70 ఏళ్ళు. సో 70 ఏళ్ళు 65 ఏళ్ళ వాళ్ళు గ్రౌండ్లో ఉండి లీడ్ చేయలేరు, అడవుల్లో ఉండలేరు, యాక్టివ్గా తిరగలేరు. వాళ్ళని కాపాడడం మిగతా వాళ్ళకి కూడా బర్డెన్ అయిపోతుంది. ఇప్పుడు నంబాల లేకపోతే ఎంతమంది చనిపోయేవాళ్ళు కాకపోవచ్చేమో, వాళ్ళు తప్పించుకోగలిగేవాళ్ళు. నంబాలని కాపాడడమే వాళ్ళ టార్గెట్ కాబట్టి నంబాల ఏమో యాక్టివ్గా పరిగెత్తలేడు, ఇది లేడు.